రెండవది, అధికముగా జ్ఞానివిగాకుము అన్నాడు. అధికముగా జ్ఞానం మంచిదే, మళ్ళీ జ్ఞానం కూడా రెండు రకాలు ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ యేసయ్య వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1:30 మనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఎవరాయన? ఆయన యేసయ్య మనకు ఏమయ్యాడట? జ్ఞానమయ్యాడట, నీతయ్యాడట, పరిశుద్ధత అయ్యాడట, విమోచన అయ్యాడట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నంబర్ 1లో వచ్చింది జ్ఞానం. అధికముగా జ్ఞానివి కాకుము. ఒకడంటాడు నేను ఎంత జ్ఞానవంతుడో తెలుసా, నేను చాలా జ్ఞానవంతుడండి, ఏది అంత తేలిగ్గా నమ్మనండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో చనిపోతే ఇప్పుడు చేసిన పాపాలకు అప్పుడు సిలువ ఎట్టమనికి వచ్చిద్దండి. నా దగ్గర వేయొద్దు మీరు, మనం మహామేధావులం, మహాజ్ఞానులం. ఎట్లా చెల్లిద్దండి? అప్పుడెప్పుడు 2000 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు, ఇప్పుడు వచ్చి చెబుతున్నారు ఈ పాపాలు ఆ సిలువ మీదకు పోతాయని. అది అయిపోయిన ఘట్టం, ఇది జరుగుతున్న ఘట్టం. ఈ జరుగుతున్న దానికి, అయిపోయిన దానికి ముడిపెడితే ఎట్లా? మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు చేసిన పాపాలు భవిష్యత్తులో సిలువెక్కుతాడని చెప్తే ఏదో వచ్చి చెల్లిస్తాడు అనుకోవచ్చు. అయిపోయిన కథకి, జరుగుతున్న కథకి ముడిపెడతారేం? ఓయమ్మో ఎంత జ్ఞానం, ఓయమ్మో ఎంత జ్ఞానం. అసలు ఈ జ్ఞానం మీకు అర్థమైందా? నాకు తెలిసి అర్థం కాలేదనుకుంటా. నిజంగా ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? మీరు కూడా జ్ఞానవంతులే. సరే, అట్లయితే 2000 ఏళ్ల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు చేసిన పాపాలు అప్పుడు సిలువ మీదకి వెళ్తాయి, అప్పుడు యేసు మీదకి వెళ్తాయి అని చెప్తున్నారు. ఇది అతికిద్దా అని అడుగుతుంది లోకం. నీ సమాధానం ఏంది? అదే భవిష్యత్తులో వచ్చి సిలువ మీద మోస్తాడని ఒప్పుకుంటా. కానీ గతంలో అయిపోయిన దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి మీరు ఎందుకు ముడిపెడుతున్నారని అడుగుతుంది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విర్రితనంగా చేశాడు. అందుకే అధిక జ్ఞానివి కాకురా అన్నాడు. అధిక జ్ఞానం ఎక్కువైందనుకో, పెద్ద మేధావిని అనుకొని కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది, చిత్తు కాగితాలు. జ్ఞానం ఎక్కువైందనుకో, మెంటల్ ఎఫెక్ట్ వచ్చి నాశనం చేసుకొని చిత్తు కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది రో అంటాడు. నేను జ్ఞానిని, నీ జ్ఞానం నిన్ను తగలేయా. సింపుల్గా చెప్తానండి, అయిపోయిన దానికి జరుగుతున్న దానికి లింక్ ఎట్లా అంటే, మీరున్నారు హోటల్లో భోంచేయాలి, ఓ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. సంవత్సరం పాటు ఎన్ని లక్షలు అయిద్దో అన్ని లక్షలు నేను బిల్లు ముందే కట్టేశాను. ముందే చెల్లించబడిన బిల్లుకి సంవత్సరం అంతా తినొచ్చా లేదా? నువ్వు ఇప్పుడు తింటున్నావు, అప్పుడెప్పుడో బిల్లు కట్టాడు, ఎట్ట చెల్లిది అంటాడా? దీని మళ్ళీ పెద్ద జ్ఞానం, పెద్ద మేధావి, దీని ఈ ప్రశ్న ఇది ఒక తలకాయ. యేసు ప్రభు రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము. ఆయన నిర్మించినటువంటి జీవులన్నిటికీ చాలిన రక్తము. ఆ రక్తముకున్న విలువ ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, గడిచిన వారికి అది పనికొచ్చిద్ది, అప్పటి కాలం వారికి పనికొచ్చిద్ది, భవిష్యత్తు వారికి కూడా అది పనికొచ్చిద్ది. త్రికాలములకు సరిపోయినది యేసు రక్తము, యేసు సిలువ. అందుకే భక్తులు పాడారు, అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి,
మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నూతులున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. ఓ మా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. దరువు సౌండ్ ఎక్కువ వినపడింది అనుకో, నా మాట పాట అర్థం కావు. జర చూసుకో. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు కీర్తింతును. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేర నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదను కానా పస్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నూతులున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబుల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో చరణంలో కనపడింది. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప. పుట్టించేవాడివి, పోషించేవాడివి, ప్రాణం తీసి మళ్ళా నీ దగ్గరకు చేర్చుకునేవాడివి నీవే. వట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. గట్టడాచే గడ ముట్టుదనుక నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతించు. బా ఏమి ప్రాస అండి. ఒట్టి ప్రాసే చూసుకున్నాడు, మన డెప్త్ అయిన పదాలు పెట్టుకున్నాడు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడాయన. ఆయన చిందిన రక్తము కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సరిపోతుంది. బిల్లు రెండు సందర్భాల్లో కట్టొచ్చండి. తిన్న తర్వాత కట్టొచ్చు, తినబోయే దానికి కూడా కట్టొచ్చు. యేసు రక్తము ఆల్రెడీ గతకాలమందు పాపం చేసిన వారి పాపములకు ప్రాయశ్చిత్తార్థము, భవిష్యత్తులో రాబోతున్న జనాంగము యొక్క పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము. ఈ రెండు కాలములకు లింక్ చేసి మధ్యలో ప్రాణం పెట్టాడు ఆయన. నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయినా ఒక కంక్లూజన్కి వచ్చాడు కాబట్టి చప్పట్లు కొట్టారా? మీరు పెద్ద ముదుర్లు, మ్యాటర్ కంక్లూజన్కి వచ్చిందని మీకు అనిపిస్తే కొడతారు, అర్థం కాకపోయినా. స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఏదో మొత్తం కొలికి వచ్చినట్టున్నాడు, కొట్టేస్తే పోయింది, ఇంక అందరితో వదిలేస్తాడు, లేకపోతే సాగు కొడతాడు మళ్ళీ. చాలా వందనాలు మీ ఆసక్తిని బట్టి. ఇప్పుడు చెప్పండి, జ్ఞానమా? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడని ఉంది. లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగనందున, లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగనందున సువార్తయను వెర్రితనము చేత నమ్మిన వారందరి రక్షణకు దేవుడు యేసుక్రీస్తుని కరుణాధారముగా బయలుపరిచాడు, రక్షణాధారం చేశాడు. సువార్త లోకస్తులకు వెర్రితనం, సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి, జ్ఞానులు, పెద్ద జ్ఞానులకు అది వెర్రితనం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అదే ఆ మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది. 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనయ్యను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట. ఇప్పుడు లోకస్తులకి మనమంతా పిచ్చోళ్ళం, తెలుసా మీకు ఆ సంగతి? బైబుల్ తీసుకొని చర్చికి పోయేవాడల్లా లోకస్తులకు పిచ్చోడు.
అదేందో సువార్త అంట, ఆయన శిలువ మీద తెచ్చాడంట, చచ్చిపోయాడని వీళ్ళంతా బెరబెరా పరిగెత్తుతున్నారు ఈ సోదరుళ్ళు. ఇంత పిచ్చోళ్ళు మనోళ్ళు, ఇంతమంది ఇంత పిచ్చోళ్ళు ఉన్నారు ఏందిరా? అసలు ఎట్లా నమ్ముతారా? నేను నమ్మనయా ఇట్లాంటి సోది మాటలన్నీ. అమ్మో జ్ఞానికి పగిలిద్ది రేపు మొహం. దేవునికి స్తోత్రం. మనం పిచ్చోళ్ళం. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు జ్ఞాని ఎవరు పిచ్చోడో రేపు తేలిద్ది అక్కడ. నేను జ్ఞానవంతుణ్ణి, మహాజ్ఞానిని, అంతజ్ఞానిని, ఇంత జ్ఞానిని, ప్రపంచ జ్ఞానిని, విశ్వజ్ఞానిని, బోంద జ్ఞానిని అని పెట్టుకున్నోడి మూతల్ల పగులుద్ది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎరా నీవెంత జ్ఞానివి కదా, నువ్వు ఎంత జ్ఞానివైతేనేమి నా జ్ఞానం తెలుసుకోలేకపోతేవి కదరా వెర్రివాడా అంటాడు. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుని ఎరగని వాడు ప్రపంచంలో ఎంత జ్ఞానైనా వాడి జ్ఞానం వాడిని నాశనం చేసుకోవడానికి తప్ప రక్షించడానికి పనికి రాదు. కాబట్టి అధిక జ్ఞానమని జ్ఞానము, అధిక నీతిని క్రీస్తుకు వెలుపట వెతకకండిరా, క్రీస్తులో ఉందిరా దేవుని జ్ఞానం, దేవుని నీతి. యేసయ్యను పట్టుకొండ్రా, యేసునొద్దకు రండి అని పిలుస్తున్నాం. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ముసలి వాళ్ళందరూ మామూలు జ్ఞానం కాదు, వాళ్ళందరూ తెలుసుకొని చదువుకొని పాటలు రాసి పాడి జనాల్లో మోత మోగించి వాళ్ళు పోయారు. వాళ్ళ పాటలు ఎన్నోళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు మనం దిగాం కొత్త సరుకు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకు సొంత జ్ఞానమా? ఒకవేళ మనం సొంత జ్ఞానం మీద డిపెండ్ అయితే నాశనం చేసుకుంటామా లేదా? చెప్పండి, మన జ్ఞానం ఎవరు? పెద్దగా చెప్పాలి. రైట్. మన సొంత నీతే? మన నీతి ఎవరు? ఏసే నా జ్ఞానం, ఏసే నా నీతి, ఏసే నా పరిశుద్ధత, ఏసే నా విమోచన అని నువ్వు యేసు మీద డిపెండ్ అయినంత వరకు నువ్వు భద్రతలో ఉన్నావు. స్వనీతికి వెళ్ళినా, సొంత జ్ఞానానికి వెళ్ళినా నీ కొంప మునిగిద్ది. ఆదాం హవ్వలు అట్లా చేసే కొలువు తెచ్చింది మనకి. ఫస్ట్ వాళ్ళు దేవుని జ్ఞానం మీద, దేవుని మీదే డిపెండ్ అయి ఉన్నారు. అన్నీ తినండి అని అవకాశం ఇచ్చాడు. నేనున్నాను కదా, నేను నడిపిస్తాలే, మీకు మళ్ళీ సొంత జ్ఞానం ఎందుకు? అవసరమైన జ్ఞానం మీకు ఉండనే ఉంది, నాతో వ్యవహరించే జ్ఞానం. ఇక భూమి మీద మీరు ఉన్నంత వరకు మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను. ఇక మళ్ళీ దీనికి ఇక్కడ మీకు సొంత జ్ఞానం ఏం అవసరం లేదు. కాబట్టి అది తినొద్దు, ఆ పండు తినొద్దు. అవసరమైనప్పుడు నేనే పిలిచి అది మీకు ఏర్పాటు చేస్తాను. మీకోసమే అది కూడా వేసింది. ఏది? మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞానఫలం. ఏం ఫలం? జ్ఞానఫలం. కాబట్టి తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినేసేయండి, ఆ ఒక్కటి మాత్రం ఇప్పుడు వద్దులే అన్నాడు. అంటే తినవద్దు అన్నాడు. వీళ్ళన్నీ వదిలిపెట్టి దానికి పోయారు. ఎందుకు? సైతాన్ గారు చెప్పింది దాన్ని బట్టి. అది తింటే మీరు జ్ఞానులు అవుతారు, కళ్ళు తెరవబడతాయి, దేవుళ్ళు అంటూ వాళ్ళు అవుతారు, దేవునికి ఈక్వల్ అవుతారని చెప్పి. ఇక ఆమె పోయి తిన్నది. తిని భర్త కూడా ఇచ్చింది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ తిన్నారో ఇక దేవుని ముందుకు వెళ్ళటం అనేది పోయింది. దాక్కోవటం మొదలుపెట్టారు, భయపడటం మొదలుపెట్టారు, ఒత్తిడికి గురవటం మొదలుపెట్టారు. ఇక దరిద్రాలని అక్కడ స్టార్ట్ అయినాయి.
ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. తండ్రుకొని చావటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ క్రీస్తునందు? ఒకప్పుడు మన సొంత జ్ఞానంతో నడిపించబడి జీవితాలను నాశనం చేసుకుని తరతరాలుగా చిన్నాభిన్నం అయిపోయిన మానవ జాతిని మళ్ళా జీవఫలమై ఉన్నటువంటి క్రీస్తునద్దుకు తీసుకొచ్చి క్రీస్తును స్వీకరించిన వాళ్ళందరికీ కూడా మళ్ళా దేవుడే నాయకుడై ఆనాడు ఆదాం హవ్వలు ఎలా నడిపించాడో ఆ విధంగా ఈనాడు మనల్ని కూడా చేతబట్టి మనల్ని నడిపించడానికి సిద్ధపడ్డాడు. యేసయ్యను నమ్ముకోకముందు మన ఇష్టం. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాక మన పాట ఏంది? నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయు జయ, నా ఇష్టమిక గాదది. అప్పచెప్పామా లేదా? ఏమని ప్రార్థన చేస్తున్నాం మోకాళ్ళు వేసినప్పుడు? ఒకప్పుడు నా ఇష్టం తీర్చు, నా ఇష్టం నెరవేర్చు అని మనసుని కోరుకొని ఇష్టం వచ్చినట్టు తిప్పలు పడ్డా మనం. ఇప్పుడు అట్లా కాదయ్యా, నీ చిత్తమే, నన్ను నేను అప్పగించుకుంటున్నా ప్రభా, ఇక నీ చిత్తమే నాలో జరగాలి ప్రభా. ఇదే ఒక ఆనాడు ఆదాం హవ్వలు అడిగి నీ చిత్తమే నాయన, నీ చిత్తమే నాయన అప్పగించుకొని ఆ పండు తినకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన చిత్తమే జరిగేది. పరలోకం ఎంత బాగుందో భూలోకం కూడా అంతే బాగుండేది. కానీ ఆ చిత్తాన్ని రద్దు చేసి ఈ సొంత చిత్తాలు పెట్టే కదా అగసాట్లు తెచ్చింది, వాళ్ళు తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చేస్తుంది కూడా అదే, మన సొంత చిత్తాలే కదా. ఎప్పుడైతే మన చిత్తమును తీసుకెళ్ళి ఆయనకి ఇస్తామో, మన ఇష్టం తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్తామో, ఆయన ఇష్టము చొప్పున ఆలోచన చొప్పున నడవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటామో, మన సొంత జ్ఞానానికి విలువనివ్వకుండా దేవుని జ్ఞానానికి మనం లోబడితే పరలోక ఆనందాన్ని భూమి మీద అనుభవించే అవకాశం మనకి ఇక్కడే లభించిద్ది. అందుకే భక్తులందరూ వాళ్ళు రాసిన పాటల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదు, నీ చిత్తమే నాలో నెరవేర్చు. ఏమండి, నీలో ప్రార్థన చేసేటప్పుడు అడుగుతారా, అయ్యా నీ చిత్తమే నాలో జరగని అని ఎంతమంది అడుగుతారు? చేయండి, చేతులు ఎత్తండి. నీ చిత్తమే నాలో జరగని ప్రభు, నీ ఇష్టమే నాలో నెరవేరని అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో చేతులు ఎత్తండి. దించవాకండి. నిజంగా అడుగుతున్నారా? అబద్ధాలు అడగకుండా. అదిగో నిజమేగా, ఇంతమంది అడుగుతున్నారా? ఏమి నీ చిత్తం వద్దా? నీ జ్ఞానం వద్దా? ఎందుకు వద్దు? అంతకుముందు ఆ జ్ఞానం ఉపయోగించి నాశనం చేసుకున్నాం, అవునా? ఇంకా కంటిన్యూ కావద్దు అది. మరి ఇప్పుడు ఎవరి జ్ఞానం? తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. దేవునికి మహిమ. సరే కానీ దేవుని చిత్తం జరగాలని ఎందుకు అడుగుతున్నారు? ఏమో ఒకవేళ దేవుని చిత్తం ఇబ్బంది అయిద్దేమో కాదా? అంత నమ్మకం ఏంది? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం వల్ల పెట్టినవాడు నాకు నష్టం కలిగే పని ఎప్పుడూ చెయ్యడు, నన్ను నాశనం చేసే ఆలోచన ఎప్పుడూ చేయడు. నన్ను రక్షించాలని తను తాను ఆహుతించుకున్నవాడు నా నాశనాన్ని కోరుతాడా? కాబట్టి నాకు ఆ విషయంలో చింత లేదు. అందుకే నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకున్నా, సమర్పించుకున్నా. అయ్యా నువ్వే, ఇక నువ్వే అని అప్పచెప్పుకున్నా. ఇంకేదన్నా రాని నా లైఫ్లో ఆయన చిత్తమే అనే మెట్టుకు మనం వచ్చాం. ఎందుకు? మన సొంత జ్ఞానం మనల్ని నాశనం చేసింది, మన స్వనీతి మనకు అక్కరకు రాదు.
ఏబులో ఆ స్వనీతి అనే లక్షణం కనపడ్డది కనుకనే ఏబుకు అంత దొరువేయాల్సి వచ్చింది దేవుడు. ఏబు గ్రంథము 32వ అధ్యాయము ఒకసారి చూద్దామా? ఏబు గ్రంథం 32. ఒక నిమిషం ఆగండి, నేను చూపిస్తాను. తొందరగా రామ్మా. కరెక్టేలే, 32 మొదటి వచనం. ఏబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడు. ఇది ఏబులో ఉన్నటువంటి పొరపాటు. తనలో ఉన్న నీతి ఎంత పని చేసిందంటే ఏబుని దేవుణ్ణి ప్రశ్నించేటట్టు చేసింది. దేవుణ్ణి ప్రశ్నించి దేవుణ్ణి తప్పుబట్టి దేవుణ్ణి నిలదీసేంత సీను మనకుందా? ఉందో లేదో నిరూపించడానికి ఏబు గ్రంథం 42 అధ్యాయాలు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాహసం ఎప్పుడు ఎవరూ చేయొద్దు అని. ఓకేనా? చివరికి ఏబేమన్నాడు? అన్నీ తెలిసినట్టు నా శక్తికి మించిన సంగతులు మాట్లాడాను, అంత సీన్ లేదని నాకు అర్థమైంది. నీవు చేసేవన్నీ యుక్తమైనవి, నువ్వు చేసినవి ఏవి నిష్ప్రయోజనము కాజాలవు, నిష్ఫలము కానేరువు. నువ్వు ఎంత గొప్పడువో నాకు అర్థమైంది. కాబట్టి నన్ను నేను అసహించుకొని బూడిదను ధూళిదోను బడి పశ్చాత్తాపడుతున్నానంటే యుక్తమైన మాట పలికావు ఏబు అని దేవుడు మెచ్చుకున్నాడు. ఏబుని మెచ్చుకొని ఆ దిద్దుబాటు జరిగిన తర్వాత ఏబుని 2 ఆశీర్వదించాడని రాసుంది. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయడం ఏమనగా, ఒకసారి స్తోత్రం చెప్పండి. మన నీతి, సొంత నీతి రక్షణకు ఆధారము కాదు. మన సొంత జ్ఞానము రక్షణకు ఆధారము. సొంత నీతి మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డవాడెవడైనా ఖచ్చితంగా రక్షణ కోల్పోతాడు. మరి ఇప్పుడు మన రక్షణాధారం ఎవరు అంటే మన నీతి యేసే, మన జ్ఞానం కూడా యేసయ్యను పక్కన పెట్టి సొంత నీతికి, సొంత జ్ఞానానికి వస్తే మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. 3వ మాట అన్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు అన్నాడు 17లో. అక్కడ కూడా అధికము అనే పదం వాడాడు. 3 అధికాలు వచ్చినాయి ఇక్కడ. అధికముగా నీతి, అధికముగా జ్ఞానం, అధికముగా దుర్మార్గం. యేసు ప్రభువులోకి రానటువంటి వాడు, యేసు ప్రభువుని కూర్చి ఎరగనటువంటి వాడు, యేసయ్య ప్రేమ తెలుసుకోనటువంటి వాడు అధిక దుర్మార్గంలోనే ఉంటాడు. బుద్ధిహీనంగానే బతుకుతాడు. అధిక దుర్మార్గత నుంచి బయటపడాలన్నా, అధిక నీతి నుంచి, అధిక జ్ఞానము నుంచి, బుద్ధిహీనత నుంచి బయటపడాలన్నా ఈ 4ంటికి సమాధానము యేసే. యేసునొద్దకు వచ్చినవాడు దుర్మార్గతను విడిచిపెడతాడు. యేసునొద్దకు వచ్చిన వాడికి బుద్ధి లేకపోతే దేవుడే తన గ్రంథం ద్వారా బుద్ధిని నేర్పుతాడు. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగా నొసగి, ఇహ పర సుఖములు మెండుగా నొసగి, ఇలవర్తిల్లగ ఏయుమయ దేవరవయ్య నీ దీవెన ఇవయ్య. మా అందరికీ చాలు. దేవునికి స్తోత్రం. తర్వాత పల్లవి మనకు సంబంధం లేదు. అందుకని బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసయ్య దగ్గర ఉన్న. యేసయ్య దగ్గరికి వచ్చినోడు పిచ్చోడు కూడా జ్ఞానవంతుడు అవుతాడు. యేసయ్య దగ్గరికి వచ్చినోడు తెలివి తక్కువ దద్దమ్మ కూడా మేధావి అయిపోతాడు. యేసయ్య దగ్గరకు రాని మేధావి కూడా దద్దమ్మే. యేసయ్య దగ్గరకు రాని తెలివిగలోడు కూడా నంబర్ 1 స్వదేశే, కాదేశ్ పక్కన స్వదేశే. కాబట్టి ఈ సంగతులన్నీ మీకు అర్థమయ్యాయని అని అనుకుంటున్నాను. ఇప్పుడు దీంతో పాటే ఇంకొక సంగతి చెప్తాను. అధికముగా నీతిమంతుడవై ఉండకు అంటే యేసును నీతిగా చేసుకో, నీ స్వనీతి రక్షణకు ఆధారం కాదు అన్నాను. కాబట్టి యేసే నా నీతి అని మరి మన నీతి ప్రవర్తనను వదిలేద్దామా?
వదలకూడదు. నీతిమంతుడైన వాని రక్తములో మనం కడగబడ్డాము కనుక నీతి ప్రవర్తన కూడా మనం కలిగి ఉండాలి. ఓకేనా? జ్ఞానవంతుడైన వాని రక్తములో కడగబడ్డాం కనుక ఇక జ్ఞానశూన్యులం కాదు, జ్ఞానవంతులుగానే బతకాలి. అయితే ఆ నీతి, ఆ జ్ఞానం దేవుని బట్టి మనకు దొరుకుతుంది, దేవుని గ్రంథములో దొరుకుతుంది, పరిశుద్ధాత్మ వల్ల మనకు దొరుకుతుంది. ఆ నీతిని అనుసరించి ఇక మనం మనుగడ సాగించాలి.